శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శరత్ ఋతువు చవితి శనివారం అక్టోబర్ 25వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు. స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో ఈ రోజు మృగశిర నక్షత్రం పుష్కరించుకొని శ్రీ పద్మావతి అమ్మవారికి నవకలస పంచామృత అభిషేకాన్ని అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. అనంతరం సకలాభిష్ట సిద్ధి కొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకో, ఆ వ్రతం చేసుకున్నచో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, నీకు అన్ని శుభం కలుగుతాయి అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి యొక్క పూజా విధానాన్ని ఈ బీద బ్రాహ్మణుడు చెప్పి అతను అక్కడి నుంచి అదృశ్యమయ్యాను. సత్యనారాయణుని సేవకురామ్మ మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మ. ఉదయం 10:30 విశ్వేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి మరియు సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి అర్చక స్వాములు స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అష్టలక్ష్మి మండపంలో వేద మంత్రాలతో మంగళధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు. జగద్రక్షణ హేతునా కంఠే భద్రాని శుభగే త్వం జీవ శరదాం శతం. సత్కృతాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఓం